కృష్ణ నందనవనం హనుమంతునిపాడు మండలం శ్రీ అంబామల్లేశ్వర స్వామి దేవస్థానం శివాలయం గుళ్ళో అమ్మవారు శక్తి అయిన అమ్మవారు ఉంది. శక్తి అయిన అమ్మవారిని చూస్తే భయపడి పోవాలి. కాకపోతే ఈ దుండగులను అమ్మవారు ఎందుకు బలియలేదో తెలియదు. శ్రీశైలం పుణ్యక్షేత్రం ఎంతో మల్లపసల పుణ్యక్షేత్రం అంతది. ఆ రంగనాయకుల స్వామి దగ్గర గొయ్యి దొవ్వారు గుర్తు తెలియని వ్యక్తులు. 20 అడుగుల లోతు గుర్త నిధుల కోసం తవ్వారు. అక్కడ అనుకున్న పని అయింది. కాకపోతే ఈ గుర్త నిధుల కోసం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వారు. కాకపోతే మాకు పోలీసు వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కాకపోతే పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు మాకు గుడి డెవలప్ చేసే మార్గం వలన మాకు సాయం చేయమని కోరుకుంటూ ఆ రంగనాయకుల స్వామి గుడి కింద సొరంగం వేశారు. కాకపోతే ఆ ఇనాగమ విగ్రహము శివాలయం గుడిలో ఎక్కడ వేశారో తెలియదు. కాకపోతే ఈ దొంగలను నిందించి పట్టుకొని ఈ పోలీసుల సాయము ఈ మీడియా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని జైల్లో వేయటం కావున. మాది నందనవనం గ్రామము, హెచ్ఎంపాడు మండలం, ప్రకాశం జిల్లా. మా గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మల్లపశాల క్షేత్రం ఉన్నది. పురాతన ఆలయము. ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రి కార్తీక మాసంలో వైభవంగా బాగా తిరణాలు జరుపుకునే వాళ్ళము. దురదృష్టవశాత్తు ఇప్పుడు కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసము తవ్వినారు. ఇంతకుముందు 92, 93లో ఒకసారి ప్రతిష్ట జరిగినది. తర్వాత 2012, 13 సంవత్సరంలో ఒకసారి తిరిగి ప్రతిష్ట జరిగినది. ఇప్పుడు మళ్ళీ సుమారు నెల రోజుల క్రితము ఎవరో గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసము రంగనాయకుల స్వామి ఆలయం దగ్గర కింద సొరంగం వేసినట్టు తీశారు. వినాయకుడి విగ్రహము ధ్వంసం చేసి ఎక్కడో కనపడకుండా కూడా పడేసినారు. ఈ క్షేత్రానికి ఎమ్మెల్యే ద్వారా ఉగ్ర నరసింహారెడ్డి గారి ద్వారా రోడ్డు, కరెంటు కావాలని మేము కోరుకుంటున్నాము. వసతి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము.